హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వాళ్ళ వీడియోలో ఫస్ట్ ఎండుమిర్చి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎండుమిర్చి ఇవి ధనియాలు, జీలకర్ర. ప్రాసెస్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవునండి, మీరు ఊహించింది కరెక్టే అనమాట. నల్ల కారం, అదే కరివేపాకు కారం కూడా. కరివేపాకు కారం, నల్ల కారం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు. ఇక ఇంతసేపు ఇది కరివేపాకు చూపిస్తుంది ఏంట్రా నాయనా అని అనుకుంటున్నారా? ఇది మా చెట్టు కరివేపాకు అనమాట. అది స్మెల్ ఎట్లా ఉంటుందంటే 3 ఇళ్ళు దాటొచ్చేస్తుంది మా కరివేపాకు. అంత సూపర్గా ఉంటుంది అనమాట. అది జస్ట్ కొంచెం ఆయిల్ వేసి అవన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి పక్కన పెట్టేసుకున్నాక అదే దాంట్లో జస్ట్ కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలి. తర్వాత వచ్చి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చి తినే కదా మనం మిక్సీలో వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇక ఏంటంటే తర్వాత ప్రాసెస్, దీంట్లోకి ఏమి కావాలి అంటే ఉప్పు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటదట ఉప్పు. అందుకని అది లేనిదే ఏ వంటకం టేస్ట్ రాదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఎక్కువ శాతం కళ్ళుప్పే వాడతాను, సాల్ట్ తక్కువ అనమాట. దాంట్లోకి కొంచెం కళ్ళుప్పు, మన రుచికి సరిపడా. తర్వాత చింతపండు తడపకూడదు ఫ్రెండ్స్, అలాగే ఉండాలి. ఇక ఇందాక మనం ఇవి వేయించి పెట్టుకున్నాయి. దాంతోపాటు వెల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఎల్లుల్లిపాయ అన్నీ అదే. అయితే దీనికి పొట్టు తీయకుండా ఇలాగే ఒక పాయ వేసుకోవాలి. ఇదిగోండి, ఈలోపు మిక్సీ వేసేసాను. జస్ట్ అట్లాగా కొంచెం పొడిగా అయిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలు అదిగోండి అలా పాయలే వేసేసి మళ్ళీ ఒక ట్రిప్పు మిక్సీ జస్ట్ అలా తిప్పి అలా ఆపేసాలంటే ఇంకా మన కారపొడి రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక తర్వాత ప్రాసెస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది పల్లీ చట్నీకి అనమాట ప్రిపరేషను. ఇదంతా ఇంత సోది చెప్తుంది, అసలు ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా? చెప్తానండి, ఆగండి కొంతసేపు. ఇక ఇది వచ్చేసి పల్లీ చట్నీకి. ఈ చట్నీలు అయితే మా పిల్లలు అయితే మాత్రం టిఫిన్ చేయరండి. మా ఇంట్లో పిల్లలైనా మీ పిల్లలు కూడా అలాగే ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అది పల్లీ పచ్చడి లేనిది వీళ్ళకి టిఫిన్ దిగదు. ఇక ఇదేంటి అంటే దోసపిండి. ముందు రోజు దోసపిండి, ఆ రోజు అప్పటికప్పుడు అంటే బాగోదు ఫ్రెండ్స్. కొంచెం పుల్లగా ఉంటే దోసపిండి ఈ టిఫిన్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. అదేనండి మన గొంత పొంగనాలు, పులి బొంగరాలు అన్నీ ఇవే అనమాట. దీంట్లోకి వచ్చి పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ, కొంచెం ఉప్పు కలిపేసుకొని ఇవన్నీ ఎవరి చాయిస్ వాళ్ళది. కొంచెం ఘాటు తినే పని అయితే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంతసేపు ఇలాగే ల్యాగ్ చేస్తున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక నేను వచ్చేసాను అనమాట వంటగదిలోకి. ఇదిగోండి చెప్తున్నాను. ఇక్కడ వాయిస్ ఏంటంటే గొంత పొంగనాలుది హీట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇక ఇది పిండి క్వాంటిటీ ఎట్లా ఉండాలి అంటే మరీ దోశ పిండి అంత పలచగా ఉంటే రావండి, కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట. ఇది అట్లా ఉండి చక్కగా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. అంతా మంచిగా కలిపేసుకొని ఇక మన హీట్ ఏంటిది గొంత పొంగనాలది హీట్ అయిపోయాక జస్ట్ ఒక్కొక్క దాంట్లో 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదనమాట. చక్కగా గుంత పొంగనాలు మనం అనుకున్న టైప్లో వచ్చేస్తాయి. మాకు ఇక్కడ తెలంగాణలో గుంత పొంగనాలు అంటారు. మాది గుంటూరులోనేమో పులి బొంగరాలు అంటారు. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పులి బొంగరాలు కారప్పొడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది నాకు ఫేవరెట్ టిఫిన్ అనమాట. పచ్చడి కన్నా కారప్పొడి చాలా బాగుంటుంది. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్స్లో చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మాకు. ఎందుకంటే ప్రతి వీడియోకు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అంటే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి. ఇది చాలా బాగుంటాయి. ఇక మా వారి దగ్గరికి వెళ్దాం పదండి. ఏం టిఫిన్ బాజీ? గుంత పొంగడాల ఇంకో నాలుగయ్యి. అబ్బా మరిది ఏముందలే, రౌండ్గా ఉంది బాజీ గుంత పొంగడం. భలే బాగా వేస్తావు బాజీ నువ్వు.
ఏం చేసావు దీంట్లో నంచుకుంటాకి? పొడా? ఒరే మీ కారపొడి కర్రేపాకుతో చేసింది కదా, బస్ సూపర్ ఉంటుంది. చట్నీ, పల్లీ చట్నీ, ఈ రెండు నోరు ఊరిపోతున్నాయి. చాలా ఆపు, ఇక తింటా. ఇక చూడు, ఒక్కటే ఇలా దాంట్లో నంచుకొని మనం నోట్లో వేస్తూ ఉంటుంటే గుంత పొంగడం ఉంటుంది కదా. బాబా బాజీ, ఏముంది బాజీ, గుంత పొంగడాలు బాగా చేసావు బాజీ నువ్వు. నీ తర్వాత ఎవరైనా సరే గుంత పొంగడాలు మళ్ళీ కారపొడితో కూడా నంచుకుంటున్నాను నేను. ఎందుకు కంగారు పడతావు? కారపొడి ఇంకా ఎక్సలెంట్గా ఉంది బాజీ. అబ్బా. కానీ గుంత పొంగడాలని పేరు ఎలా వచ్చిందో తెలుసా బాజీ నీకు? గుంటలుగా ఉండి పొయ్యి మీద పెట్టి హీట్ చేసి దాంట్లో పిండేస్తావు, అవి ఉబ్బుతీగా, అదే గుంత పొంగడాలు. తెలుసా నీకు? అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి. సూపర్.